Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So again, what I'm going to tell me andariki telusu as I stick to the content which I said in the thumbnail. So general ga group 1 ki sambandhinchi ante like number of examinations ki sambandhinchi different student set of students questions అడుగుతూ ఉంటారు. బట్ ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ కి సంబంధించి ఈ లాస్ట్ కొన్ని నెలలుగా నాకు వస్తున్న కొన్ని రెస్పాన్సెస్, సో వాళ్ళు స్టూడెంట్స్ ఫ్రేమ్ చేసుకున్న కొన్ని ప్రీ కన్సీవ్డ్ మిత్స్ అంటాం, లేకపోతే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటే అపోహల్ లాంటివి ఈ గ్రూప్ 1 కి సంబంధించి మార్కెట్లో లేకపోతే ఈ సిస్టంలో ఒక కైండ్ ఆఫ్ అపోహలు రన్ అవుతున్నాయి. ఈ అపోహలు ఎలా ఉన్నాయంటే నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళను ఆపడం, లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి కెపాసిటీ లేకపోయినా సో వాళ్ళని బలవంతంగా గ్రూప్ 1కి రుద్దడం, ఇటువంటివి రెండు. అంటే ప్రిపేర్ అయ్యేవాడిని డిమోటివేట్ చేస్తుంది, సో ప్రిపేర్ అయ్యే స్టేజ్లో లేనివాడిని అనవసరంగా దాంట్లో బలవంతంగా దీంట్లో ఇరికించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. నేను అంతకుముందు వీడియోస్లో కూడా సో నిజంగా గ్రూప్ 1 కావాలంటే ఏం చేయండి, సో లేకపోతే ఏం చేయకూడదని చాలా క్లియర్గా చెప్పాను. దాని నుంచి కూడా స్టూడెంట్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అగైన్ టు దిస్ వీడియో. సో ఎందుకు గ్రూప్ 1కి సంబంధించి ఏం ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి? నాకు వచ్చిన కామన్ క్వశ్చన్స్లో సార్ గ్రూప్ 1 అందరికీ సాధ్యం అవ్వదంట కదా, ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఒక సెక్షన్ అయితే మిగతా పీపుల్ అంతా ఇంకొక సెక్షన్. ఒక్కసారి షాక్ అయ్యాను. వర్ణ సిస్టమ్ లాగా సో ఈ యాక్టివిటీ చేసేవాళ్ళు ఈ క్యాస్ట్ అన్నట్టు, సో గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఒక వర్గం అంట. సో ఆ గ్రూప్ 1కి ప్రిపరేషన్ కావాలి అంటే దానికి చాలా అనలైటికల్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉండాలంట. సో ఆ అనలైటికల్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ అందరికీ ఉండవంట, టాపర్స్కి లేకపోతే బాగా చదివే వాళ్ళకు మాత్రమే ఉంటాయంట. సో బెటర్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే బదులు సో వై నాట్ వి కంటిన్యూ ఫర్ ద గ్రూప్ 2 అని చెప్పడం. ఆ గ్రూప్ 1 పోస్ట్ అనేది ఒక ఏలియన్ పోస్ట్, చాలా మనకు అందని పోస్ట్, అది అందని ద్రాక్ష లాంటిది. సో దానికి ప్రిపేర్ అవ్వడం వేస్ట్. ఇంకొన్ని సందర్భాల్లో ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్కి సంబంధించి సో మనసులో చాలా ఉంది గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అని, కానీ టైం సరిపోవట్లేదు. గ్రూప్ 1కి 12 గంటలు కనీసం చదవాలంట కదా, 13 గంటలు చదవాలంట. సో మాకంత టైం లేదు. ముఖ్యంగా ఎందుకంటే చాలామంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో, ఫైర్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఏడబ్ల్యూలో సో డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1కి ఆస్పైర్ అవుతున్నారు, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళందరిలో మళ్ళీ ఈ డౌట్, సార్ మా వల్ల గ్రూప్ 1 అవుతుందా? ఆల్రెడీ వాళ్ళు ఒక జాబ్ సాధించారు, బట్ ఇంకొక జాబ్ సాధించడానికి వాళ్ళలో ఒక తెలియని క్వశ్చన్ మార్క్, దానికి చాలా కష్టం అంట కదా, మా వల్ల కాదంట కదా అని ఒకటి. అండ్ గ్రూప్ 1కి ఉండే బుక్స్ సో మార్కెట్లో దొరకవంట కదా, గ్రూప్ 1 బుక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయంట కదా, సో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో గ్రూప్ 1 నిజంగా సాధ్యం అవుతుందా అవ్వదా, ఇటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ మార్కెట్లో తిరుగుతూ ఉన్నాయి. సో వాటన్నిటిని అడ్రస్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, గ్రూప్ 1 సాధించాలి అనడానికి, ఎవరి వల్ల సాధ్యం అవుతుంది, ఎవరి వల్ల సాధ్యం కాదు అని చెప్పడానికి, సో ద ఫస్ట్ థింగ్, నువ్వు సీరియస్గా ఇంతకుముందు చెప్పినట్టు అనలైటికల్ డిస్క్రిప్టివ్ వీటన్నిటికంటే ముందు నిజంగా ఒక పర్సన్ గ్రూప్ 1 ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ వాళ్లకు కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. ఫస్ట్ వాట్ డూ దే రిక్వైర్ ఈజ్ నథింగ్ బట్ మైండ్ సెట్. ఎందుకంటే ఎవరో చెప్పేసరికి ఏదో అయిపోయేసరికి నువ్వు నీ ఏదైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయావో దాన్ని నువ్వు చేంజెస్ చేసుకుంటున్నావు. చాలా బలంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని వస్తుంటారు, సో బలంగా వస్తారు. మళ్ళీ చుట్టుపక్కల ఎవరో చెప్పేసరికి మళ్ళీ కంప్లీట్గా లో అయిపోయి, డల్ అయిపోయి, ఇది మనకు సంబంధం లేదులే అని చెప్పేసి మళ్ళీ డివేట్ అయిపోతారు. మళ్ళీ ఎవరో చెప్పినప్పుడు మళ్ళీ వస్తారు, ఎవరో చెప్పినప్పుడు లేకపోతే మళ్ళీ మీకు మీరు మోటివేషన్ అవ్వడం. ఐ జస్ట్ టెల్ యూ, ఒక చెరువు ఉంటుంది, ఒక చెరువు. ఆ చెరువులో ఒక చిన్న కాంపిటీషన్, ఏదంటే దాని బాటంలో ఒక డైమండ్, ఆ డైమండ్ని ఎవరు తీసుకొస్తే వాళ్ళు గెలుస్తారు. సో డైమండ్తో పాటు ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఆస్పెక్ట్ కూడా కలిసి ఉంటుంది. సో దాన్ని సాధించడానికి చాలామంది తయారవుతూ ఉంటారు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఒక పర్సన్ వెళ్తప్పుడు సో పక్కన ఒక ఆయన ఉంటాడు. సో ఆయనకి ఏం తెలీదు, ఆ చెరువుకి సంబంధించి కూడా ఏది తెలీదు. ఆయన మనం ప్రయత్నం చేసేటప్పుడు, తమ్ముడు అది చాలా లోతు ఉంటుంది, నువ్వు అస్సలు బయటికి రాలేవు, ఆ లోతు చాలా ఊబిలు ఉంటాయి, నీ వల్ల కాదు, సో అనవసరంగా ప్రాణాలు పోతాయి అని చెప్పేసరికి ఆయన మాటలు నమ్మి సో నిజంగా ప్రయత్నం కూడా చేయడు. అండ్ ఇంకొక క్యాండిడేట్, ఆయన దగ్గర ఒక పర్సన్, సో అది లోతు ఉంటుంది, అఫ్కోర్స్ అది లోతున్న ఎస్టిమేటెడ్ అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి చిన్న స్టెప్స్తో, చిన్న అడుగులతో, సో లేకపోతే చిన్న ప్రయత్నాలతో సో ఆ స్విమ్మింగ్ నేర్చుకోవడం, కింద దాకా వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఇక్కడ ఏంటంటే సో క్యాండిడేట్స్ వేరైనా సో వాళ్ళు ఏ సజెషన్స్ పైన డిపెండ్ అయ్యారు, నిజంగా అది లోతుంటే అది ఎవరికీ సాధ్యం కాదు. సో ఒక్కల వల్ల సాధ్యమవుతే అందరి వల్ల సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మైండ్ సెట్ మారిపోయింది. సో మీరు తీసుకున్న సజెషన్స్ వల్ల నిజంగా గ్రూప్ 1కి ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ అవ్వరు అంటే దాని లోతు తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినప్పుడు ఆ వచ్చే సమాధానం వేరు. అసలు గ్రూప్ 1 అంటే ఏంటో కూడా తెలియదు. ఆ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఎప్పుడు ప్రయత్నం కూడా చేయని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు నీ వల్ల కాదురా, మా వాళ్ళు ఎవరో కొట్టారు, సో వాళ్ళు చాలా గ్రేట్, సో ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసరికి యూ ఆటోమేటికలీ చేంజ్ యువర్ మైండ్ సెట్. నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. నిజంగా దాని డెప్త్ తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి, దాని గురించి సరైన అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సజెషన్స్ తీసుకుంటే బాగుంటుంది. సో దాన్ని బట్టి నీ మైండ్ సెట్, సో అన్నిటికంటే ముందు సో ఇట్లా సొసైటీ యొక్క ఒపీనియన్స్ని బట్టి నీ మైండ్ సెట్ మారుతుంది. నీ మైండ్ సెట్ మారినప్పుడు నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా మారుతున్నాయి. సో ఫస్ట్ నువ్వు నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే అన్నిటికంటే ముందు కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. I always tell this example. So there is a king. సో ఒక ఫారెస్ట్లో కింగ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో లయన్ని కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. సో మరి ఎందుకు లయన్ని కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు అంటే సో పోనీ అది చాలా బలంగా ఉంటుందంటే ఏనుగు అంతకంటే బలంగా ఉంటుంది, అది చాలా టాల్గా ఉంటుందంటే జిరాఫీ అంతకంటే టాల్గా ఉంటుంది, అది ఫాస్ట్గా పరిగెత్తుతుందా అంటే చీత అంతకంటే ఫాస్ట్గా పరిగెత్తుతుంది, అది దానికి నక్కలాగా చాలా తెలివి ఉందా అంటే నక్కకు అంత తెలివి ఉండదు. బట్ ఇవన్నీ లేకపోయినా వై లయన్ ఈస్ కాల్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? బికాస్ ఆఫ్ ఇట్స్ మైండ్ సెట్. సో ఏదో ఆకారాన్ని బట్టి లేకపోతే థింగ్స్ని బట్టి అపియరెన్సెస్ని బట్టి ఉండదు. సో ఏదైనా కనిపించిన ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ స్టూడెంట్ ట్యూన్ చేయాల్సింది సో మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నోటిఫికేషన్ వస్తుంది రాదు అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని డీమోటివేట్ చేస్తుంది, సో లేకపోతే ఇది నీ వల్ల అవుతుంది కాదు అని చెప్పి మళ్ళీ డీమోటివేట్ చేస్తుంది, ఇది చాలా లోతు చాలా ఈజీ, ఇట్లా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ. నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా పెట్టుకో. ఎవరి మైండ్ సెట్ అయితే స్ట్రాంగ్గా ఉండదు సో వాళ్లకు ఇది సూట్ కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే మీరు 10 మంది చెప్పిన మాటలు విని అనవసరంగా మీ ప్రిపరేషన్ ట్రాక్ని అటు ఇటు చేంజ్ చేస్తున్నారు. సో బీ స్ట్రాంగ్. సో ఏది ఏమైనా ప్రిపేర్ అవ్వండి. అది ఎంత కష్టమో నీ అంతట నువ్వు తెలుసుకో. సో అవతల వాళ్ళు చెప్పిన తర్వాత ఇది నీ వల్ల కాదు అని చెప్పి వదిలేకు. నీ అంతట నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే, నువ్వు ఒక ఎస్టిమేట్కి రాగలిగితే ఎస్ ఇది నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే గెట్ డౌన్, డ్రాప్ డౌన్. సో అందుకోసం సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. సో నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, సో గ్రూప్ 1కి ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా వీ డెఫినెట్లీ రిక్వైర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అనలైటికల్ స్కిల్స్ అండ్ దాంతోపాటు డిస్క్రిప్టివ్ స్కిల్స్ కూడా కావాలి. సో అనలైటికల్ అండ్ డిస్క్రిప్టివ్, అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, అనలైటికల్ అండ్ డిస్క్రిప్టివ్ ఈ స్కిల్స్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్న అపోహలో అన్న బిలీఫ్లో ఉంటే మీరు ఎప్పుడు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళలేదు. ఎవరు రారు ఏమీ చేయరు, అన్ని మనకు మనమే చేసుకోవాలి. సో నథింగ్ వీ కెన్ డూ. సో ఎవరు అంటే పుష్ చేసినా కానీ అల్టిమేట్గా పుష్ అవ్వాల్సింది నువ్వు. ఇక్కడ ఏంటంటే ఈ అనలైటికల్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఏదో క్లాసెస్ వింటే వచ్చేస్తుంది, సో ఏదో రిలాక్స్డ్ మోడ్లో అంటే ప్రాక్టీస్ లేకుండా వస్తుంది అంటే కష్టం. సో ఈ డిస్క్రిప్టివ్ స్కిల్స్ అనలైటికల్ స్కిల్స్ నువ్వు టాపర్వా, నీకు చాలా మంచి నాలెడ్జ్ ఉందా అనేది ఉండదు, నువ్వు పెట్టే వర్క్స్ పైన. సో డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఎలా వస్తాయి? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీస్. సో ఏంటి ప్రాక్టీస్ నుంచి వస్తుంది అంటే డైలీ. సో ఈ ప్రాక్టీస్ చేసే ముందు కూడా మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలనే దగ్గర డౌట్ వస్తుంది. సో ఆన్సర్ రైటింగ్కి ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే దానికి ఎటువంటి ఇనిషియేషన్ స్టార్టింగ్ మిడిల్ ఎండ్ అనేది ఉండదు. సో జస్ట్ స్టార్ట్ రైటింగ్. సో ప్రాక్టీస్ అంటే ఫస్ట్ స్టార్ట్ రైటింగ్. ఏం స్టార్ట్ చేయాలి సార్, ఏం కంటెంట్ లేనప్పుడు ఏం చేయాలి సార్? సో ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్ వస్తుంది. సో ఏం చెప్పాము, సో గేమింగ్కి సంబంధించిన బిల్ పాస్ అయింది, లేకపోతే ఎవరికైనా కఠిన శిక్ష ఉండి 30 రోజులు జైల్లో ఉంటే సో వాళ్ళు ఎలక్షన్స్ నుంచి డిస్క్వాలిఫై కావాలి అన్నట్టు ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి అపోజిషన్ పార్టీస్ నో చెప్తున్నాయి, రూలింగ్ పార్టీ పెట్టాలనుకుంటుంది. సో దాని గురించి న్యూస్ పేపర్లో చిన్న సైజు ఒక డిస్క్రిప్షన్ వస్తుంది. అతనికి అర్థం అవ్వకపోయినా ఎంతో కొంత ఐడియా ఉంటుంది కదా, దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఉపరాష్ట్రపతి, సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మళ్ళీ వార్తల్లో ఉంటుంది. నువ్వు న్యూస్ పేపర్లో చూస్తున్నావు, నువ్వు జస్ట్ చూసిందంతా కూడా నువ్వు జస్ట్ ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు 2 నిమిషాలు ఫస్ట్ రోజు 2 నిమిషాలే రాస్తావు. తర్వాత నాకు గుర్తుంది నా యూపీఎస్సీ అకాడమీలో సో స్టూడెంట్స్లో అసలు చెయ్యి కదలని స్టూడెంట్స్ అసలు ఆన్సర్ రైటింగ్ రాయని రోజు అంటూ లేకుండా అయిపోయింది.
రోజు రాస్తున్నారు. ఆ ఇనీషియల్ స్టేజ్లో మీకు నచ్చింది రాయండి అంటే 2-3 మాత్రమే రాసేవాళ్ళు. అలా కన్సిస్టెంట్గా రాస్తూ ఉంటే దే గాట్ దిస్. అంటే ఈ డిస్క్రిప్టివ్ స్కిల్స్ రావాలంటే సో నీకు ఒక ఇన్హరెంట్ క్వాలిటీ కాదు, నువ్వు ఇప్పటికిప్పుడు కూడా ఆ క్వాలిటీని ఎంబైబ్ చేసుకోవచ్చు. కానీ రోజు రాయడం ప్రాక్టీస్ చేయాలి, ఏదో రాయాలి. సో రాస్తూ ఉంటే నీకు తెలియకుండానే నీ చేతికి సో ఆ రాసే అలవాటు అనేది వస్తుంది. ఆ అలవాటు మెల్లిమెల్లిగా మెరుగుపడుతూ ఉంటుంది. అంతేకాని సో ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. మీరు రాయాలి, ఏదో ఒకటి రాయండి, రైట్ సంథింగ్. మీరు లెటర్ రైటింగ్ మీరు చూసే ఉంటారు, ఎవరైనా చెప్పారా? సో జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే వస్తాయి, యూనో ఏమంటారు ప్యాటర్న్, బట్ కంటెంట్ మాత్రం మీ దగ్గర ఉంటుంది కదా. సో కాబట్టి డిస్క్రిప్టివ్ స్కిల్స్ రాయాలంటే సో జస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఒక అద్దం ముందు నీతో నువ్వు మాట్లాడినట్టు చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి అన్నట్టు, ఒక పేపర్ ముందు సో నువ్వు రాస్తూ ఉంటే నీకు రైటింగ్ స్కిల్స్ వస్తాయి. డిస్క్రిప్టివ్ స్కిల్స్ అనేది అదొక ఏలియన్ క్వాలిటీ కాదు. సో ఎవరికో వస్తుంది, నాకు రాదు అనే ఫీలింగ్ రాదు. అసలు చాలా మంది రాయడం స్టార్ట్ కూడా చేయకంటే ముందే వికెట్ డౌన్ అయిపోతుంది, సో మా వల్ల కాదు అని. సో మళ్ళీ ఏదో లైఫ్లో ఏదో లో లెవెల్కి వెళ్ళిపోతారు. సో నేను ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచానికి చూపించాలనుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు? సో ఒక ప్రాక్టీస్ చేయండి, ఒక 2 నెలలు 3 నెలలు, దెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ అనలైటికల్, ఈ అనలైటికల్ స్కిల్ కూడా ఎవరో చెప్తే వచ్చేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనలైటికల్ స్కిల్ ఓన్లీ వన్ థింగ్, సిలబస్ని సో 360 డిగ్రీస్లో సిలబస్ని 360 డిగ్రీస్లో అధ్యయనం చేస్తే నీకు వచ్చేస్తుంది, నథింగ్ మోర్ దెన్ దాట్. సో కాబట్టి కంప్లీటింగ్ ద సిలబస్, ప్రాక్టీసింగ్ డైలీ ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అంతే. ఆ ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ ఏముండాలి, సైడ్ హెడ్డింగ్ రాయాలా వద్దా, ఎన్ని కలర్ పెన్స్ వాడాలి, అండర్లైన్ రాయాలా వద్దా, సో ఆ టైం లిమిట్లో ఎంతసేపు రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఇవన్నీ మ్యాటర్ కాదు. సో జస్ట్ ఈ స్కిల్స్ వస్తే యూ విల్ బి అండర్స్టాండింగ్. సో దాట్స్ వై అనలైటికల్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ కావాలి, కానీ దాన్ని ప్రాక్టీస్తో వస్తుంది. ప్రాక్టీస్ పెడతావా లేదా అని ఫిక్స్ అయిపో. ప్రాక్టీస్ పెట్టను అనుకుంటే స్టాప్ గ్రూప్ 1, గో ఫర్ గ్రూప్ 2. అండ్ నెక్స్ట్ ఇంకొంతమంది చెప్తుంటారు, సార్ గ్రూప్ 2 ఈజ్ ఈజీ, సో గ్రూప్ 2 ఈజ్ ఈజీ, గ్రూప్ 1 ఈజ్ డిఫికల్ట్. సో గ్రూప్ 2 ఈజ్ ఈజీ, గ్రూప్ 1 ఈజ్ డిఫికల్ట్ అనే కాన్సెప్ట్తో ఉంటుంది. ఎందుకు ఈజీ, ఎందుకు డిఫికల్ట్? సో గ్రూప్ 2లో నువ్వు ఓన్లీ చదువుతూనే ఉంటావు, ఓకే. సో గ్రూప్ 1లో కూడా చదువుతూనే ఉంటావు కదా. గ్రూప్ 2లో ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ గ్రూప్ 1లో కూడా ఉంటుంది. గ్రూప్ 1 కొంచెం ఎక్కువ ఉంటుంది, దాని అర్థం అది డిఫికల్ట్ కాదు. కంపేర్ టు గ్రూప్ 2 కాంపిటీషన్ తీసుకోండి, ఎన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు గ్రూప్ 2కి, గ్రూప్ 1కి దాంతో పోల్చితే తక్కువ మంది. అంటే నీకు సరైన స్కిల్స్, నీకు ఆ పేపర్ ప్యాటర్న్ అర్థమవుతే గ్రూప్ 2తో పోల్చితే గ్రూప్ 1 విల్ బి ఈజీ. ఏదో చెప్తున్నాడని మాత్రం కాదు, మీరు రాసి చూడండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో జస్ట్ 5 క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మెయిన్స్లో, ప్రిలిమ్సే కొంచెం కష్టం. కానీ చూడండి, ఏపీలో గ్రూప్ 2 జరిగింది, తెలంగాణలో గ్రూప్ 2 జరిగింది. సో ఎంత కష్టపడ్డా కానీ ఎటువంటి మార్క్స్ వచ్చాయి. బట్ గ్రూప్ 1లో కొంచెం కష్టపడ్డా కానీ సో వాళ్ళ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. అరే ఇంకొంచెం చదివితే గ్రూప్ 1 వచ్చేదేమో, గ్రూప్ 1 ఇంత ఈజీ ఉంటుందని మేము అనుకోలేదు అనుకుంటున్నాం. సో నేను చెప్తున్నాను, 5 యూపీఎస్సీ మెయిన్స్ రాసిన అనుభవంతో చెప్తున్నాను. సో కంపేర్ టు ప్రిలిమ్స్, సో కంపేర్ టు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విల్ బి ఈజీ. అండ్ ఇంకొంతమంది ఆన్సర్ రైటింగ్, బ్యూటిఫుల్ ఆన్సర్ ఉంటేనే గ్రూప్ 1 పాసిబుల్ అవుతుంది, అసలు ఆన్సర్ రైటింగ్ బ్యూటిఫుల్గా లేకపోతే గ్రూప్ 1 కాదు అని చెప్పేవాళ్ళు అగైన్ ఇట్స్ అ మిత్. ఆన్సర్ రైటింగ్ ముత్యాల్లాగా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ అపియరెన్స్ వైజ్ ఎగ్జామినర్ పని సింపుల్, సులభతరం చేస్తే సరిపోతుంది. అర్థమయ్యే విధంగా కర్సివ్ రైటింగ్ ఉండాలా, నార్మల్ రైటింగ్ ఉండాలా, కర్సివ్ రైటింగ్లో బెండింగ్స్ అవన్నీ కూడా చూస్తారా, వొకాబులరీ చూస్తారా, ఇట్స్ నథింగ్. సో గ్రూప్ 1 ఒక సాధారణ వ్యక్తి సాధించగలడు. సో అనవసరమైన అపోహల్లో ఉండకండి. అండ్ నెక్స్ట్ బుక్ లిస్ట్కి సంబంధించి కూడా, సార్ గ్రూప్ 2కి వేరే బుక్స్ ఉంటాయి, గ్రూప్ 1కి వేరే బుక్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గ్రూప్ 2లో పాలిటీ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1లో కూడా పాలిటీ అదే, కంటెంట్ పరంగా అదే. కానీ ఆ ఉన్న కంటెంట్ని నువ్వు డిస్క్రిప్టివ్గా రాయాలి. అయితే ఏమవుతుంది, ఆ కంటెంట్ నీ వల్ల సెట్ అవుతే ఆ బుక్స్తోనే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని చేసే కెపాసిటీ కానీ స్కిల్ నీలో లేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్కి చూడండి అని చెప్పి చెప్తాను. అందుకే మీరు చూడండి, ఏ బుక్ తీసుకున్నా, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, అక్కడ ఆ బుక్ గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్నిటికీ ఉంటుంది. అంటే కంటెంట్ విల్ బి సేమ్,
గ్రూప్ 1 కైనా గ్రూప్ 2 కైనా. కానీ ఆ కంటెంట్ ప్రెజెంటేషన్లో మార్పులు ఉంటాయి. సో నువ్వు కంటెంట్ ప్రెజెంటేషన్లో మార్పులు చేసుకోగలిగితే, అనలైటికల్ డిస్క్రిప్టివ్ స్కిల్స్ చేసుకోగలిగితే, సో దానికి సరైన గైడెన్స్ వస్తే దట్ విల్ బి 100% పాసిబుల్. సో అండ్ నెక్స్ట్ ఫైనల్లీ సో ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అండ్ బిఫోర్ దాని గురించి చెప్పే కంటే ముందు యాజ్ ఐ టోల్డ్ యూ, సో చాలా మంది ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 1కి సంబంధించి బెస్ట్ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తారు. సో విత్ రిగార్డ్ టు అవర్ రోహిత్స్ అకాడమీ, నేను చెప్తున్న ఈ కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్, ఏవైతే ఫీచర్స్ ఇప్పుడు నేను చెప్పబోయే కాంబినేషన్స్ ఉన్నాయో, ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా డు నాట్ జాయిన్ ఇన్ మై అకాడమీ. నేను చెప్తున్న కాంబినేషన్స్ ఎక్కడున్నా నా ఇన్స్టిట్యూట్లో అస్సలు జాయిన్ అవ్వకండి. ద ఫస్ట్ థింగ్, సో వన్స్ యూ టేక్ దిస్ కోర్స్, ఈ కోర్స్ తీసుకుంటే ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన స్పష్టత లేకపోయేసరికి సో తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఈ వీడియోనే ప్రూఫ్ దానికి. సో మీరు తీసుకుంటే ఇప్పుడు తీసుకున్న కోర్సు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ మెటీరియల్స్. సో ఏదో జస్ట్ డంప్ చేయడం కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ మెటీరియల్ అండ్ అవైలబిలిటీ, రెడీలీ అవైలబిలిటీ నేనే. సో నేను ప్రతిసారి నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, 9110556858. సో దిస్ ఇస్ మై నంబర్. సో వాట్సాప్ నంబర్, నైట్ 11:30, 12:15 ఏ టైంకి మెసేజ్ పెట్టినా ఐ ఆమ్ వెరీ మచ్ విల్లింగ్ టు రెస్పాండ్. కొంచెం లేట్ అవుతుందేమో కానీ బట్ మేము ఇచ్చినంత ప్రాంప్ట్ రెస్పాన్స్ ఎక్కడ కూడా. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో సో అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క కోర్స్ ఉంటుంది. కంపేర్డ్ టు ద మార్కెట్ వాల్యూ వెరీ అఫోర్డబుల్. సో మార్కెట్లో గ్రూప్ 1 కోర్స్కి ప్రైస్ ఎంత అవుతుందో దాంతో పోల్చితే మన దగ్గర ఉన్న ప్రైస్ చాలా అఫోర్డబుల్. సో ఈ ఫీచర్స్లో అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్స్, అంటే ఆన్సర్స్లో ఏం రాయాలి ఏం రాయకూడదు అని చెప్పి ర్యాండమ్గా కొన్నిసార్లు పంపిస్తే దానికి రిలేటెడ్ థింగ్స్ చెప్పడం. అండ్ అల్టిమేట్గా ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్, ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ గ్రూప్ 1కి సంబంధించి ఇంత మంచి ఫ్యాకల్టీ టీం ఎక్కడా లేదు. కోర్ ఫ్యాకల్టీ టీమ్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీమ్. సో ప్రతి క్వశ్చన్ని 360 degreesలో వివరించే విధంగా ద ఫ్యాకల్టీస్ ఆర్ దేర్. సో దానికోసం రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారో మీకు ఆ కంటెంట్ తెలిస్తేనే యూ కెన్ జాయిన్. అండ్ ఫైనల్లీ ఈఎంఐ ఆప్షన్. సో ఒక 2-3 ఈఎంఐ ఆప్షన్స్ రూపంలో మీరు దీన్ని పే చేసుకోవచ్చు. ఇన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న గ్రూప్ 1 కోర్సు ఎక్కడా లేదు అనుకుంటున్నాను. సో లేకపోతే సో ఉంటే అక్కడే జాయిన్ అవ్వండి. డు నాట్ జాయిన్ ఇన్ మై అకాడమీ. అండ్ అల్టిమేట్గా కంటెంట్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. అందరూ మంచి కంటెంట్ ఇస్తారు. సో వాళ్ళతో పోల్చితే నాది చాలా గ్రేట్ అని నేను చెప్పట్లేదు. ఎవ్రీ వన్ విల్, ప్రతి ఒక్కరు బెస్ట్ క్వాలిటీ, అన్ని ఇన్స్టిట్యూట్స్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికే ట్రై చేస్తుంది. బట్ నేను చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ గురించి సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ సో మన దాంట్లో తెలంగాణలో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ప్రతిసారి స్టూడెంట్ ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఇద్దరికి సరిపడా షెడ్యూల్ ప్లానర్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఆన్లైన్ మాత్రమే రోహిత్స్ అకాడమీలో కంటెంట్ ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ అప్పుడు ఆన్లైన్కి రిలేటెడ్గానే స్టఫ్ ఇవ్వడానికి తయారవుతాం. ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చేంత వరకు సో హాస్టల్స్లో జాయిన్ అయిపోయి దూరం నుంచి వచ్చి దానివల్ల ఆఫ్లైన్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆన్లైన్ వల్ల కూడా సేమ్. బట్ ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ మాత్రమే ఆప్షన్ ఉన్న వాళ్ళకు సో ద రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీకు ఇక్కడ చూడండి, ఇది తెలంగాణకు సంబంధించి. సో తెలంగాణలో సో చూడండి ఇక్కడ రోజు 3 hours అండ్ సెషన్ 2 3 hours, సెషన్ 3 2 hours అండ్ 2 hours. సో ఆల్మోస్ట్ ఒక 10 గంటలు 10 hours. సో రోజు 10 గంటలు ఏం చదవాలి? ఈ కాలం అంతా కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఈ కాలం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ అండ్ ఈ కాలం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ అండ్ ఇక్కడ మళ్ళీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో రోజు 10 గంటలు ఏం చదవాలి ఏం చదవకూడదు అనే విధంగా చూడండి. అలాగే ఇక్కడ డైలీ 15 minutes ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ప్రతి 15 నిమిషాలు, రోజు 15 నిమిషాలు ఏదో కొంత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అనే విధంగా ఇలా ఉంది. సో దిస్ ఈజ్ విల్ ద phase 1. సో ఇట్లా ఒక 150 daysలో 100 to 120 హార్డ్లీ మ్యాక్సిమం 120 daysలో సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా క్లియర్ కట్ ప్లానర్ ఇవ్వడం జరిగింది. రోహిత్స్ అకాడమీ యాప్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ అని కొడితే అక్కడ ఈ ప్లాన్ వైజ్ ఈ కంటెంట్ అంతా ఒక దగ్గర ఉంటుంది, మెటీరియల్ ఒక దగ్గర ఉంటుంది. సో అలాగే day 1, day 2, day 3, day 4 అన్నట్టు. సో ఈ phase 1 సో దీని ఆల్మోస్ట్ 4 to 5 phases ఒక 125 days, ఈచ్ ఫేజ్ 25 to 30 days ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్. సో చూడండి
ఫస్ట్ ఫేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ప్రతిసారి టెస్ట్కి టైం ఇస్తున్నాను, సో రివిజన్కి టైం ఇస్తున్నాను, మెటీరియల్కి టైం ఇస్తున్నాను. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ టెస్ట్ అండ్ న్యూస్ పేపర్కి కూడా టైం ఇవ్వడం. సో ఇన్ దిస్ మేనర్ వీఆర్ కవరింగ్. సో 30 days. సో అండ్ ఇది రోజు 10 గంటలు దొరికే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ తెలంగాణ గ్రూప్ 1. తెలంగాణలో గ్రూప్ అనే ఎంప్లాయీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఇక్కడ చూడండి ఎంప్లాయీస్. సో 3 గంటలు 1 గంట అంటే జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే సో 7 hours. సో 7 hours. సో ఈ 7 hours కూడా మధ్యలో ఎలా డివైడ్ చేసామంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours, ఒక 1 hour రెడ్యూస్ చేసాం. ఇంకా ఒక 6 గంటల్లో సిలబస్ కవర్ అయ్యే విధంగా సో డైలీ ప్లానర్ మీకు గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఏపీ గ్రూప్ 2 120 రోజుల ప్రణాళిక ఇచ్చి సిలబస్ని ఎలా కవర్ చేసుకోవాలి అన్నట్టు ఐ మేడ్ ఎ వీడియో వెరీ క్లియర్లీ. సేమ్ అలాగే ఇక్కడ కూడా యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఎలా అవుతుంది ఏంటో మీరు చూడొచ్చు. సో డే 12, డే 13, డే 14. సో ఎంప్లాయీస్కి సంబంధించి ఇది ఫేజ్ 1. సో మీకు వచ్చిన తర్వాత మీకున్న టైంలో సో ఎంత టైం దొరుకుతుంది ఆ టైంని బేస్ చేసుకొని సో జస్ట్ 6 hours అంటే ఆ 6 to 7 hours చదివి కూడా ఎగ్జామ్లో సిలబస్ని కంప్లీట్ చేసుకునే విధంగా ఇలాంటి కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ 12 గంటలు పెట్టాను. 3 సో 12 hours. ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ 12 hours ఎలా కేటాయించాలి. సేమ్ అలాగే సో వితౌట్ వేస్టింగ్ ఈ స్లైడ్స్ ఇవన్నీ కావాలన్నా సో యాజ్ ఐ టోల్డ్ నేను ఇంతకుముందు మీకు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను 9110556858. నాకు మెసేజ్ చేయండి, సార్ తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ పీడిఎఫ్ పంపండి, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ పీడిఎఫ్ పంపండి, తెలంగాణ గ్రూప్ 1 ఎంప్లాయీస్ స్ట్రాటజీ పీడిఎఫ్ పంపండి, ఏపీ గ్రూప్ 1 ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ పీడిఎఫ్ సెండ్ చేయండి, లేకపోతే ఏపీ గ్రూప్ 1 ఎంప్లాయీస్ స్ట్రాటజీ ఫర్ గ్రూప్ 1 అలా స్పెసిఫికల్గా మెన్షన్ చేయండి, ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. సో దీన్ని చూసి దీని ప్రకారం మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే దీని ప్రకారం మీరు రివైజ్ చేసుకోండి గ్రూప్ 1కి. సో అండ్ అలాగే ఈ 4 పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అక్కడ దొరకకపోతే జన్ కీప్ అ మెసేజ్ టు మై వాట్సాప్ నెంబర్, ఐ విల్ షేర్ యూ. అండ్ నెక్స్ట్ ఫైనల్గా సో 12 గంటలు చదవాలి, 10 గంటలు చదివితేనే అవుతుంది అనే వాళ్ళ బేస్ చేసుకొని ఆ అపోహలను పూర్తిగా పటాపంచలు చేయడానికి రోజు 6 గంటలు చదివినా కూడా సిలబస్ అయిపోయడానికి బెస్ట్ ప్రణాళికను నేను చూస్ చేయడం జరిగింది, ఇలా చెప్పడం జరిగింది. సో టోటల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. సో ఎవరు చెప్పినా యూ డు నాట్ గెట్ డిమోటివేటెడ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు గ్రూప్ 1 అంటే రావడానికి ఏపీలో గ్రూప్ 1 రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి, తక్కువ టైం ఉంది. గ్రూప్ 2కి టైం ఎక్కువ ఉంది. తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2కి రెండిటికి కూడా అవి నోటిఫికేషన్ రావడానికి కనీసం 5 నెలలు అయిన టైం ఉంది నోటిఫికేషన్ రావడానికి. సో మంచి టైం ఉంది కాబట్టి మిగతా డిస్ట్రాక్షన్స్ అన్నిటి గురించి ఆలోచించండి. నోటిఫికేషన్ వస్తుందా రాదా, ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా, గ్రూప్ 1 నా వల్ల అవుతుందా అవ్వదా. సో నేను చెప్పాను గ్రూప్ 1కి కావాల్సిన స్కిల్స్ అనలైటికల్ స్కిల్స్ ఉండాలి, డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఉండాలి, క్యూరియస్ మైండ్ సెట్ ఉండాలి, అండ్ దట్ ఈస్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. రోజు నీకు నువ్వు మాడిఫై చేసుకొని ఇంప్రూవ్ చేసే విధంగా నువ్వు తయారవ్వాలి. ఇవన్నిటికంటే ముందు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఇది ఎవరికున్నా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. సో కొంతసార్లు నారో మైండెడ్నెస్ కానీ ఫ్రికల్ మైండ్ అంటారు, సో సంకుచిత స్వభావం. సో అన్ని అపోహలు లేకపోతే అన్ని సజెషన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నిజంగా నా వల్ల గ్రూప్ 1 కాదేమో, సో అంటే ఇలాంటి వాళ్ళు గ్రూప్ 2 కూడా కాదంటే అలాగే గెట్ డౌన్ అయిపోతారు. సో ఎవరు చెప్పింది వినకు. ఫస్ట్ కొద్దిసేపు ఆలోచించి నువ్వు నిజంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, అనుకున్న తర్వాత గ్రూప్ 1కి ఎంత లోతుగా ప్రిపేర్ అవ్వాలి తెలుసుకొని, సో ఆ లోతు గురించి తెలుసుకున్న తర్వాత 600 అయినా 106 అయినా నేను తగ్గను, దీన్ని ఫోకస్ చేస్తాను, ఇది సిలబస్ అయిపోయేంత వరకు ప్రాక్టీస్ చేసేంత వరకు నేను వెళ్తాను. ఒకవేళ కాకపోతే ఇది నా వల్ల కాదు అని నేనే రియలైజ్ అవుతాను. అప్పటి వరకు కాదు అనుకున్నప్పుడు కమ్ టు దిస్ ట్రాక్. అండ్ వీటన్నిటికంటే ముందు పేషెన్స్, ఇంతకుముందు చెప్పినట్టు ఓపిక ఉండాలి. ఆన్సర్ రైటింగ్ 1 రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, నెల రోజుల్లో కూడా రాదు. కంటిన్యూస్ ఎఫర్ట్స్, కంటిన్యూస్ స్ట్రగల్స్ చేస్తేనే యూ విల్ గెట్ దిస్. సో ఒక గ్రూప్ 1 అధికారి కావాలంటే ఆ పోస్టే గొప్ప పోస్ట్, దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా చాలా గొప్పగా ఉండాలి. అంటే ప్రిపరేషన్లోనే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మలుస్తుంది అది. సో కాబట్టి నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు అందరికంటే గొప్ప స్థాయిలో ఉంటావు కాబట్టి నీ ఎఫర్ట్స్ కూడా అంత గొప్ప స్థాయిలో ఉండాలి. సో గ్రూప్ 1 నీ వల్ల అవుతుంది, నీ వల్ల కాదు అని చెప్పడానికి ఎవరూ లేరు. నీ సినిమాకి నువ్వే హీరో. సో నిజంగా నువ్వు గ్రూప్ 1 సాధిస్తావా సాధించవా, నువ్వు గ్రూప్ 2కి కూర్చుంటావా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతావా, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. దట్స్ ఆల్. ఈ వీడియో
ఏదైనా మీకు నొచ్చుకునే విధంగా అనిపించినా, మీరు అనుకున్నది నేను ఇక్కడ చెప్పలేకపోయినా, సో మీ ఆస్పిరేషన్స్ని మీట్ అవ్వకపోయినా ఐ అపాలజైజ్ ఫర్ దట్. సో ఇంకాస్త మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయ్యే మరిన్ని వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.